ఎరిగెదను, నే చేరెదను, సియోనును నే చూచెదను. మనం అందరము కూడా దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నాం. ఆయన రాజ్యంలో చేర్చబడినట్టుగా మనం అందరము సిద్ధపరచబడాలి. ఆయన జీవ కిరీటాన్ని పొందుకునే అనుభవంలోనికి మనం అందరం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరం చప్పట్లు కొడదాం.
తన కృపచేత నన్ను యోగ్యునిగా నిలబెట్టి ఆయన వాక్కును ప్రకటించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను మొదటిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నన్ను పిలిచి నాకు ఈ పనిని అప్పగించిన దైవజనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటంట, నేనేమన్నా మీ దగ్గర ఆశించి నమస్కారం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేర్చుకుందాం. దేవుని స్తుతించడం మంచిది. దేవుని నామమున నిలబడుతున్న దేవుని సేవకుని గౌరవించడం మంచిది. ఈ దినాలలో విశ్వాసులు దేన్ని చూస్తున్నారనంటే సీనియారిటీ. ఎంతకాలం నుండి పరిచర్యలో ఉన్నాడు, ఎంతకాల అనుభవం ఉంది, ఎంత బాగా వాక్యాన్ని చెప్పగలడు, ఇదే చూస్తున్నారు. మరి దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? మనుష్యులు చూస్తూ ఉన్నది సీనియారిటీ, బట్ దేవుడు చూస్తూ ఉన్నది సిన్సియరిటీ. అనుభవమా, అభిషేకమా? చాలామంది చర్చెస్లో కూడా తమ వయసు కంటే చిన్నవారైనటువంటి పాస్టర్లతో గొడవపడుతూ, లేకపోతే మాట్లాడుతూ, మీరు పరిచర్య రాకమునుపు, లేకపోతే మీరు ఈ సంఘానికి రాకమునుపు నుండి మేము చర్చిలో విశ్వాసులమండి, మాకు బాగా తెలుసు అని మాట్లాడతారు. బైబిల్ని చివరి నుంచి ఆ చివరి వరకు కాచి వడబోసి, అబ్బో ఏం చేశాడండి పాస్టర్ గారు అని మాట్లాడతారు. చచ్చేంత వరకు మనము విద్యార్థులమే. దేవుని వాక్యము తవ్వే కొద్దీ వస్తుంది. దీనిని సంపూర్ణంగా నేను సాధించాను అని చెప్పగలిగిన వాడు భూమి మీద ఈ జగత్తులో ఇంతవరకు లేడు, ఇక మీదట కూడా ఉండడు. దేవుని వాక్యం అంత గొప్పది, అంత లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటిది. మీలో కొంతమంది నిద్రపోతున్నట్టున్నారు. నేను ఇందాక చూస్తూ ఉన్నా, కొంతమంది ఇలా కళ్ళు పెట్టి అలా కొంచెం. దయచేసి కొద్ది నిమిషాలు నాతో పాటు మీరు మెలకువగా ఉండాలని కోరుతూ ఉన్నాను. పాస్టర్ గారు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు చాలా, నా వరకైతే చాలా ధైర్యం చేశారని చెప్తాను. ఎందుకంటే దాదాపు ఆంధ్రాలో ఏ పాస్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళట్లా, ఏ పాస్టర్ మరొక పాస్టర్ని పిలవట్లా. కారణం కరోనా అంటుకుంటుందేమోనా. సరే, దాన్ని నేను తప్పుపట్టను, కానీ పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి మీరు రావాలనగానే నాకు ముందు ఆశ్చర్యం అనిపించింది. సరే సార్ వస్తానని చెప్పేసి అన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పాస్టర్ గారు నేను అనుకున్న దానికి డిఫరెంట్గా ఉన్నారు. అంటే మోస్ట్లీ చేతులకి గ్లోవ్స్ అండ్ ముక్కుకి ఈ మాస్క్, చేతికి మాట్లాడితే శానిటైజర్ అని అనుకున్నాను. అవేమీ లేవు ఆయన దగ్గర. ఫెయిత్ ఇట్ వర్క్స్. విశ్వాసము కార్యాన్ని సిద్ధింపజేస్తుంది, సాధింపజేస్తుంది. బలెట్టురండి పాస్టర్ గారు, విశ్వాసం అని చెప్పి మాస్కులు తీసేయమంటారా అని అంటే నేను మిమ్మల్ని ఏమీ అడగట్లా ఆ రీతిగా చేయమని. కానీ ఒకటి, మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకొని దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నీవు జాగ్రత్త తీసుకో, దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడు. దేవుని మహిమార్థమై ఆయన నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం దేవుని దయ, కృప, వాత్సల్యమేనండి. విలాప వాక్యాల గ్రంథంలో కనపడుతుంది నాకు ఇష్టమైన మాట, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు.
ఆయన నమ్మకత్వాన్ని కొలవలేం. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. హి నెవర్ చేంజెస్. మనం మారామని చెప్పి మారేవాడు దేవుడు కాదు. కాలం మారింది, కాలంతో పాటు నేను కూడా మారుతాననేవాడు దేవుడు కాదు. ఆయన మారలేదు, ఆయన కృప మారలేదు, ఆయన దయ వాత్సల్యం కూడా మారలేదు. కనుక మనం బతికున్నాం, కనుక మనం జీవిస్తూ ఉన్నాం. మనందరి శరీరాలలో గుండె ఉంది, కొట్టుకుంటా ఉంది, కాబట్టి బతికున్నాం. దాదాపు రోజుకి 150,000 సార్లు నీ గుండె నా గుండె కొట్టుకుంటా ఉన్నది. దాదాపు రోజుకి 38,000 సార్లు శ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉన్నాయి మనకు తెలియకుండానే. దాదాపు రోజుకి 30,000 సార్లు కనురెప్ప పడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున కోవిడ్-19 బారిన పడినటువంటి వారు ఒకవేళ వెంటిలేటర్ కావాలని వెంటిలేటర్ మీదకి వెళితే లంగ్స్ చేసేటువంటి పని, ఊపిరితిత్తులు చేసేటువంటి పని వెంటిలేటర్ చేయాలనంటే దాదాపు రోజుకి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవుడు నీకు ఊపిరితిత్తులను ఇచ్చి ఈ రోజున ఆరోగ్యంగా ఉంచాడు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం గురించి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధన్యత మనకి ఎప్పుడు అర్థమవుతుంది అనంటే శ్రమ పడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, రోగము మనలను ముంచెత్తినప్పుడు, అయ్యా ఎంత కృప చూపావయ్యా, కానీ నేను నిర్లక్ష్యం చేశాను. కిడ్నీలు చేస్తున్నటువంటి పని ఒకవేళ ఒక మెషిన్ చేయాలనంటే ఒక్కసారి డయాలసిస్ కొరకు యూ హ్యావ్ టు పే 10,000, 10,000 రూపాయలు మనం చెల్లించాలి. కానీ దేవుడు మన శరీరంలో కిడ్నీలను ఇచ్చి వాటిని వర్క్ చేయడానికి ఆజ్ఞాపించాడు. మనం బతికున్నాం. దేవుని కృప మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నేను తీసుకున్న శ్రద్ధలండి, నేను చేస్తున్న వ్యాయామాలండి, నేను తీసుకున్నటువంటి షరతులండి, అబ్బో ఇవి అవి నథింగ్. ఏది వర్కౌట్ కాదు ఆయన కృప లేకపోతే. ఈ రోజున చాలామంది ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకి కరోనా అంటుకుంటా ఉంది. ఎలా అంటుకుందో వాడికి తెలియట్లే. రోడ్డు మీదకి వస్తేనే, చర్చికి వస్తేనే కరోనా అంటుకుంటుందని అనుకుంటున్నటువంటి మనుషులు అనేక మంది ఈ రోజున ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి, అసలు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో. అతనికి ఈ ప్రాబ్లం వచ్చిందనంటే మాకు నమ్మకం కుదరట్లేదండి. మాట్లాడేవాళ్ళు అనేక మంది, సందర్భాలు అనేకాలు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యతకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. నిన్నటి దినాన్న మీ ఎదుట నేను 3 విషయాలను ఉంచాను. ఆ 3 విషయాల్లో యూ కెన్ చూజ్ వన్. ఏదో ఒకటి మీరు ఎంపిక చేసుకొని దానిని మీరు అనుసరించండి అని చెప్పడం జరిగింది. మీలో ఎంతమందికి గుర్తుందంటారు? దేవునికి వందనాలు. మన వాక్యాన్ని వినేసేసి చర్చి విడవక మునిపే మర్చిపోతే చర్చికి రావడం వల్ల ప్రయోజనం లేదండి. వాక్యాన్ని విని మర్చిపోయేవాడు ఎలాంటి వాడంట? బైబిల్లో చెప్పబడతా ఉంది, తన్ను తాను మోసం చేసుకునేవాడంట. యాకోబు పత్రికలో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం, సంఘంలో దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడానికి వచ్చాం. పాస్టర్ గారు చాలా శ్రమించి ధైర్యం చేసి ఆరాధనలు ఏర్పాటు చేశారు. దైవజనులు అనేక మంది ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మేము కూడా దూరం నుండి వచ్చాం. ఇదంతా దేవుని ఏర్పాటు. ఈ ఏర్పాటులో నువ్వు ఉన్నావంటే నువ్వు అదృష్టవంతుడవే. మరి ఆ అదృష్టాన్ని నీవు తీసుకుని వెళ్తా ఉన్నావా లేదా అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఈ రోజున కూడా నేను మీ ఎదుట 3 విషయాలు పెడతా ఉన్నాను. బట్ ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా మీ హృదయాలలో భద్రముంచుకోవాల్సినటువంటి సంగతులని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 3 విషయాల్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ దినాన నేను చూపించేటువంటి 3 విషయాలు తప్పనిసరిగా నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా? మన శరీర జీవితాల్లో, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఏదో ఒక సందర్భంలో ఈ 3 సందర్భాలు, ఈ 3 విషయాలు నీకు అవసరమై తీరతాయి.
ఈ లోకాన్ని నీవు శాశ్వతంగా విడిచి వెళ్ళక మునుపు ఈ 3 విషయాలు ఏదో ఒక సందర్భంలో నీకు అవసరమై తీరుతాయి. ఏదైనా జ్యువెలరీ షాప్లోనికి, బంగారపు కొట్టులోనికి దొంగ ఒకవేళ దొంగతనానికి వెళితే ఏం తెచ్చుకుంటాడు? అక్కడ ఉన్న చైర్స్, అక్కడ ఉన్న సోఫాలు తెచ్చుకుంటాడా? ఏం తెచ్చుకుంటాడండి? బంగారం, విలువైనది. ఒకవేళ ఏదైనా దొంగ మొబైల్ షాప్లో పడ్డాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి 1500 రూపాయలు ఖరీదు చేసే నోకియా ఫోన్ తెచ్చుకుంటాడా? 1,00,000 రూపాయల పైగా పలికేటువంటి ఐఫోన్ తెచ్చుకుంటాడా? దేనికోసం వస్తాడు? విలువైన దాని కొరకే దొంగతనం చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల దురాత్మను గురించి, దుష్టశక్తిని గురించి, చీకటిని గురించి, పతనమై పడిపోయినటువంటి దూతను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దొంగ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 2వ భాగంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మృంగుదునా? వాడు దొంగ. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, వాడు దొంగ దోచుకోవడానికి వస్తాడు అని దేవుడి వాక్యం చెబుతా ఉంది. అపవాది మన బ్రతుకులలో విలువైన దానిని దొంగతనం చేయడానికి నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ గృహం చుట్టూ తిరగకుండా ఉండట్లేదు, తిరుగుతానే ఉన్నాడు. అవకాశం ఎప్పుడు దొరికినా నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో విలువైన దానిని పట్టుకుని పోవడానికి వాడు తిరుగుతానే ఉన్నాడు, వేచి ఉంటానే ఉన్నాడు. దేవుని సేవకులు మహా అయితే రోజులో ఒకవేళ పని చేస్తే 5 గంటలు పని చేయొచ్చు. సాల్మన్ రాజు గారు లాగా అయితే 8 గంటలు 10 గంటలు వర్క్ చేయొచ్చు. కానీ అపవాది యొక్క సైన్యము, అపవాది యొక్క దూతలు 24 గంటలు పని చేస్తానే ఉన్నారు. ఎవరిని మృంగుదునా, ఏ విశ్వాసిని పడగొట్టుదునా, ఏ విశ్వాసి కుటుంబంలో నుండి విలువైనటువంటి దానిని దొంగతనం చేసి పట్టుకుని పోదునా అని వాడు ఎదురు చూస్తూ తిరుగులాడుతూ ఉన్నాడు. అపవాది నీ శరీరంలో నుండి, అపవాది నీ హృదయంలో నుండి, అపవాది నీ బ్రతుకులో నుండి విలువైన దాన్ని పట్టుకొని పోయినప్పుడు, మా తలరాతండి, నాకు అలా జరగాలండి, జరిగిందండి అని కూర్చోవడం కాదు. యు హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నువ్వు తిరగబడాలి, నీవు పోరాడాలి. క్రైస్తవుడు అనబడినటువంటి వాడు సైనికునిగా నిలబడాలని దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, మనం పోరాడేది మనుషులతో కాదు. దురదృష్టవశాత్తు చాలామంది పక్కింటోళ్ళతో, పొరుగింటోళ్ళతో, ఇంట్లో వాళ్ళతో, కుటుంబస్తులతో పోరాడతారు. ప్రియ దేవుని విశ్వాసులారా, మనం పోరాడాల్సింది దురాత్మ సమూహముతో. అంటే మనం యుద్ధం చేయాలి. నీవు అనుదినము పోరాడకుండా నీ విశ్వాస జీవితాన్ని కంప్లీట్ చేయలేవు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ అంటూ ఉన్నాడు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. నీవు పోరాడుతూ ఉన్నావా? రాజీపడి బతికేస్తూ ఉన్నావా? క్రైస్తవుడు పోరాడాలి. మన శరీరాల్లో విలువైనది ఆరోగ్యం, మన హృదయాలలో విలువైనది నెమ్మది, మన బ్రతుకులో విలువైనది రక్షణ. ఈ మూడింటిని అపవాది నీ బ్రతుకులో నుండి, నీ శరీరంలో నుండి, నీ హృదయంలో నుండి పట్టుకొని పోతే పోయింది సార్, నా దురదృష్టం అని కూర్చోవద్దు. యు హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నువ్వు తిరిగి పోరాడు, నీవు తిరిగి నిలవబడు, నువ్వు తిరిగి ఛాలెంజ్ చేసి వాడి దగ్గర నుండి మరలా నీ దగ్గర నుండి పట్టుకుపోయిన దాన్ని తెచ్చుకో. దేవుడు నీకు ఇదే చెప్తా ఉన్నాడు, నువ్వు పోరాడాలయ్యా, నువ్వు పోరాడాలి.
క్రైస్తవుడు అంటే ఏదో సాఫ్ట్ పర్సన్ అని అనుకోదు. క్రైస్తవుడు ప్రతి క్షణం పోరాడుతూ బతకాల్సినటువంటి వాడు. లోకంలో అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి, లోకంలో అనేకమైనటువంటి ప్రలోభాలు ఉన్నాయి, లోకంలో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. నిన్ను యవనస్తులైన వారిని ప్రతి ఒక్కరిని కూడా రమ్మని పిలుస్తూ ఉన్నటువంటి అనేకమైన ప్రలోభాలు ఉన్నాయి. వాటన్నిటిని జయిస్తూ, వాటన్నిటిని కూడా త్రోసివేస్తూ, వాటన్నిటిని క్రింద అణచిపెడుతూ దేవుని కొరకై నిలబడాల్సినటువంటి సైనికునిగా దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. అలా నిలబడాలి, అలా ఫైట్ చేయాలి, అలా మరలా తిరిగి మన దగ్గర నుండి పట్టుకుని పోయినటువంటి వాటిని తెచ్చుకోవాలి. మొట్టమొదటిది మన శరీరాల్లో ఆరోగ్యం. దేవుని బిడ్డలారా, మనుష్యుడు తన శరీరంలో ఆరోగ్యం కొరకు ఏమైనా చేస్తాడు. ఆస్తి మొత్తం ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం నేను కాదు, అపవాదికి కూడా తెలుసు, అపవాదికి కూడా తెలుసు. చూద్దాం వాడి మాటల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 2వ అధ్యాయం యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును గదా. మనుష్యుని శరీరములో ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన ఒక వరం అండి, దేవుడిచ్చిన ఒక బహుమానం అండి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవడం, ఆ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. ఆ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుష్యుల మీద ఉన్నది. అయితే అపవాది అంటా ఉన్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నరుడు ఏమైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. మనం చూస్తున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క దాసుడైనటువంటి యోబు యొక్క శరీరంలో నుండి ఆరోగ్యాన్ని దొంగతనం చేశాడు అపవాది. ఆరోగ్యాన్ని దొంగతనం చేశాడు. ఎలా జరిగిందో చూడండి. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, భయంకరమైనటువంటి శ్రమ సంభవించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుల యొక్క శరీరాలలో అనారోగ్యం జరిగినప్పుడు, మనుష్యుల యొక్క శరీరాలలో రోగము ప్రబలినప్పుడు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యములో కనపడుతున్నటువంటి యోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోగం వచ్చింది కదా అని చెప్పి, లేక అనారోగ్యం సంభవించింది కదా అని చెప్పి ఊరకనే నీ స్థితిని నీవు నిందించుకుంటూ, నీ పరిస్థితిని నీవు నిందించుకుంటూ, లేకపోతే ఎవడో చేతబడి చేశాడని ఎవరి మీదనో నెపం నెడుతూ, ఆ డాక్టర్ సరిగా నాకు వైద్యం చేయలేదని డాక్టర్ మీద లేక హాస్పిటల్ మీద దుమ్మెత్తిపోయకుండా దేవుని నమ్మినటువంటి బిడ్డగా నీవేం చేయాలో తెలుసా? యథార్థము అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని మరలా తిరిగి అపవాది మీద యుద్ధం చేయాలి. నీ శరీరంలో నుండి అపవాది ఆరోగ్యాన్ని తీసుకొని పోతే పట్టుకొని పోయాడని కూర్చోవద్దు. దేవుని ఎదుట యథార్థత అనేటువంటి ఆయుధాన్ని తీసుకో. ఎందుకని యథార్థత అనేటువంటి దాని ఆయుధమని చెబుతూ ఉన్నానంటే, అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటా ఉన్నాడు, మా యుద్ధోపకరణాలు ఇట్స్ నాట్ కార్నల్, శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనవి. మాకున్నటువంటి ఆయుధాలు కనబడే ఆయుధాలు కాదండి. దేవుని నమ్మినటువంటి వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఆత్మ సంబంధమైనటువంటిదే యథార్థత. రోగం వచ్చినప్పుడు దేవుని ఎదుట యథార్థముగా నిలబడాలి. ప్రభువా, ఈ రోగములో కూడా నేను నమ్మకంగా ఉంటాను. శోధన వచ్చింది కదా అని నీ మీద తిరుగుబాటు చేయనయ్యా. చాలామంది క్రైస్తవులు ఇదే చేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు అనే దానికంటే వారిని అపవాది
ప్రేరేపిస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. యోబు యథార్థంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను అని దేవుని ఎదుట నమ్మకంగా నిలబడితే తన భార్య వచ్చేమంటుంది, ఇంకా యథార్థత అంటావేంటయ్యా, దేవుని దూషించి చనిపో. రోగం వచ్చినప్పుడు యథార్థముగా నమ్మకముగా దేవుని ఎదుట నిలబడడం ద్వారా అపవాదిని నీవు గెలవవచ్చు. రోగం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటకు నీవు స్టిక్ ఆన్ అయి, ప్రభువు నాకు తప్పనిసరిగా విడుదల ఇస్తాడని చెప్పి దేవుని మాటను గౌరవించి దేవుని ఎదుట నిలబడడం ద్వారా నీకు మరలా తిరిగి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. అంతేగాని రోగం వచ్చినప్పుడు దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆరోగ్యం వస్తుందని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ దినాలలో వయసుతో నిమిత్తం లేదు. నేను జేకే యొక్క టెస్టిమోనీ చూశాను. తను సిక్ అయినప్పుడు దేవుని దగ్గర తను ఒక ప్రమాణం చేసుకున్నాడండి. తరువాత దేవుడు ఆశ్చర్యకరముగా స్వస్థతనిచ్చి నిలబెట్టాడని నేను చూశాను. అవును, శ్రమలో నీ నమ్మకత్వాన్ని చూపు, శ్రమలో దేవుని ఎదుట నీ యథార్థతను చూపించు, శ్రమలో దేవుని దగ్గర నీవు ఆయన వాక్యానికి లోబడి ఉండు. అంతేగాని రోగం వచ్చింది కదా అని చర్చ్ వదిలేసి వెళ్ళిపోతే రోగం కుదుట పడతదని నువ్వు అనుకుంటుంది నీ భ్రమ. హిజ్కియా భక్తుడు రోగకరమైన పరిస్థితిలో ఉన్నాడు, మరణకరమైన శయ్య మీద పడి ఉన్నాడు. వచ్చాడు ప్రవక్త, చచ్చిపోతున్నావు హిజ్కియా, నీ యొక్క ఇంటిని సరిదేసుకో అంటే సిద్ధపరచుకో అని అంటే దేవుని వైపునకు తన హృదయాన్ని తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. శ్రమ వచ్చినప్పుడు యథార్థంగా దేవుని ఎదుట నిలబడు దేవుని బిడ్డ. నీకు రోగం వచ్చినప్పుడు దేవుని ఎదుట నమ్మకత్వాన్ని చూపు. యోబు అంటున్నటువంటి మాట 27వ అధ్యాయంలో కనపడతా ఉంది. చూడండి, 27వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. 2వ భాగంలో ఏమంటున్నాడు, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవకుందును. ఈ దినాలలో రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి, వయసుతో నిమిత్తం లేకుండా పెరుగుతూ ఉన్నాయి, డబ్బుతో నిమిత్తం లేకుండా పెరుగుతూ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందే ఒక న్యూస్ చూశాను. ఉత్తర భారతదేశంలో ఒక ఫిట్నెస్ ట్రైనర్, అతడు సినిమా యాక్టర్లందరికీ కూడా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తాడంట. సినిమా యాక్టర్స్. అతని వయసు 31, బ్రహ్మాండమైన ఫిజిక్, చాలా బలమైనవాడు, చాలా కరెక్ట్గా ఉంటాడు. తను తీసుకునేటువంటి శ్రద్ధలు అతని యొక్క శరీర సౌష్ఠవాన్ని చూస్తే అర్థమైపోతుంది. 31, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాంతి చేసుకున్నాడంట. ఏం జరిగింది అని హాస్పిటల్కి తరలించేలోపే ప్రాణం పోయిందనట. 31, ఏమైందిరా అనంటే తెలియకుండానే ప్రాణం పోయింది. ఫిట్నెస్ కాదండి, శ్రద్ధ కాదండి, తీసుకునేటువంటి జాగ్రత్తలు కాదండి, చేసే వ్యాయామాలు కాదండి. రోగం వచ్చినప్పుడు నువ్వు నేను చేయాల్సింది దేవుని ఎదుట నమ్మకత్వం. ఆరోగ్యం ఇచ్చావు దేవా, వందనాలు. ఈ రోగంలో కూడా నమ్మకంగా ఉంటానయ్యా. రోగంలో కూడా నమ్మకంగా ఉంటున్నామా, ఉండగలుగుతా ఉన్నామా? చాలామంది క్రైస్తవులు పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఏదో రోగం పోతుందని చర్చకు వస్తే రోగం వచ్చిందేంటండి? దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు దాదాపు ఇలాంటి వాళ్ళే. మా వైపు అయితే శాలలు ఉంటాయి, గొడ్లశాల, గొర్రెలశాల, ఇలా వాటితో పాటు స్వస్థతశాల. స్వస్థతలు లేవని నేను అన్నగానే దానికి శాలలు అవసరం లేదు అని మాత్రం చెప్పగలను. నిన్ను దేవుడు స్వస్థపరచగలడు, అక్కడికి వెళితే కాదు, నువ్వు ఉన్న చోట. ఆమెన్. మనకి విశ్వాసం ఉంటే ప్రభు అంటూ ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఎక్కడికో వెళితే బాగుంటావని దేవుడు అంటే నమ్మకండి. దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది.
దేవుని పాదాల చెంత స్వస్థత ఉన్నది. రోగం వచ్చిందా, దేవుని సన్నిధికి రా. చాలామంది చేసే పని ఏంటంటే, నాకు రోగం వచ్చిందండి, నేను ఈరోజు చర్చికి రానండి, నాకు అనారోగ్యంగా ఉందండి కాబట్టి నేను చర్చికి రాలేనండి. అసలు ఎప్పుడు రావాలి చర్చికి? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తామండి చెప్పండి? బాగున్నప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఊరికినే వచ్చానండి, బాగున్నానండి అని చెప్తామా? బాగున్నప్పుడు ఒక్కరు కూడా హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడరు. ఎందుకని? బాబోయ్ ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని అనుకుంటాం. రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరకు కూడా అప్పుడే రావాలి. విశ్వాసంలో బలపడడానికి రావాలి, నీ నమ్మకాన్ని స్థిరపరచుకోవడానికి రావాలి, నీ అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఎలా తెచ్చుకోవాలో దేవుని దగ్గర వాక్యంలో నేర్చుకోవడానికి రావాలి. ఈ యోబు మరణమగు వరకు నేను యథార్థతను విడవకుందును అని చెప్పి నమ్మకాన్ని అదే రీతిన పట్టుకుని ఉన్నాడండి. మరి గెలిచాడా? ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాడా అని అంటే ఎస్, దేవుడు అతనికి మరలా ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఎలాగో తెలుసా? ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే అపవాది అతనికి రోగాన్ని కలుగజేశాడు. అపవాది అతని యొక్క శరీరంలో ఆరోగ్యాన్ని పట్టుకొని పోతే యథార్థంగా దేవుని ఎదుటే నిలబడ్డాడు. ప్రభువా, నేను బాగున్నప్పుడు నీకు వందనాలు, బాగా లేనప్పుడు కూడా నీకు వందనాలు. ఇలాంటి క్రైస్తవ్యం కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి నమ్మకత్వం కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన చెప్పాను, 4 గింజలు దేవుని కొరకై పట్టుకుని వెళ్ళి ప్రభు ఎదుట నిలబడి, అయ్యా నా కష్టం, నా నష్టం, సమస్త విషయాల్లో నేను పని చేస్తే నాకు ఈ 4 గింజలు దొరికినాయని దేవుని దగ్గర చెప్పి ఆ నమ్మకత్వం కొరకు చూస్తూ ఉన్నాడు. కానీ 10 లారీల ఇసుక, 10 లారీల ఓక, 10 లారీల చెత్త పట్టుకెళ్ళి దేవుని దగ్గర 10 లారీల చెత్త తెచ్చాను ప్రభు అని అంటే, చెయ్యి సోమరి అయిన చెడ్డదాసుడా, దేని కొరకు నిన్ను నియమించా, ఏం చేసావని అడుగుతాడు. గమనించండి దేవుని బిడ్డలారా, విశ్వాసములో, నమ్మకత్వంలో, యథార్థతలో మనం కరెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడే మరలా తిరిగి నీకు ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. పట్టుకొని పోయినటువంటి వాడు, నీ శరీరంలో ఆరోగ్యాన్ని తీసుకొని పోయినవాడు, బాబోయ్ వీడిని నేను తట్టుకోలేకపోతావు నానని చెప్పి నీకు దండం పెట్టి నీకు ఆరోగ్యం మరలా ఇచ్చి పోతాడు వాడు. నువ్వు ఫైట్ బ్యాక్ చేస్తేనే, నువ్వు పోరాడితేనే, నువ్వు దేవుని ఎదుట దేవుడు నీకు ఇచ్చిన యథార్థత అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని నిలవబడితేనే. ఆయుధం లేకుండా ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? వెళ్తే ఏమవుతుంది? అడుగు పెట్టగానే చచ్చి ఊరుకుంటాడు. ఎందుకని? ఎదుటివాడికి ఆయుధం ఉంటుంది కదా, నీకు కూడా ఆయుధం ఉండాలి. ఈ ఆత్మీయ పోరాటంలో వాడు అస్త్ర శస్త్రాలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి, అన్నీ వాడుతూ ఉన్నాడు నీ విరోధి. నీవు కూడా ఆయుధంతో అడుగు పెట్టాలి, నీవు కూడా ఆయుధంతో అడుగు పెట్టాలి. అపొస్తలుడైన పౌలు అన్న మాటనే జ్ఞాపకం చేస్తా ఉన్నా, దుర్గాలను పడద్రోయ జాలినంత బలమైనవండి మా ఆయుధాలు. దావీదు చేతిలో ఉన్నది చిన్న రాయి మాత్రమే. అబ్బో నైపుణ్యుడు, చాలా అనుభవం కలిగిన వాడు. ఈ దావీదుని ముక్కలు చేసి ఆకాశ పక్షులకు, జంతువులకు ఆహారంగా వేసేస్తాడు అని అనుకున్నారు అందరూ. 1 సైడెడ్ సార్. చిన్న పిల్లోడిని పంపిస్తూ ఉన్నారు, వాడేమో 6 మూరల జానడ ఎత్తు ఏమున్నాడు సార్. 1 సైడెడ్ సార్, 1 సైడెడ్ అంటే ఏకపక్షం. గొలియాతే గెలుస్తాడు, ఈ బుడ్డోడు చచ్చిపోతాడు, అందరూ అనుకుంటున్నది అదే. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత యుద్ధ రంగంలోనికి అడుగు పెట్టేటప్పుడు దావీదన్న ఒక్క మాట మొత్తం టర్న్ చేసి పాడేసింది. ఏమన్నాడు? యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. అడుగు లోపల పెట్టాడు, నిజంగా ఏకపక్షమే అయిపోయింది. దావీదు రాయి తీసుకున్నాడు, ఒకటోసారి కొట్టాడు, అరే మిస్ అయిందాడు. 2వ రాయి తీసుకున్నాడు, కొట్టాడు, మళ్ళీ మిస్ అయింది. 3వ రాయి తీసుకున్నాడు, ముచ్చటగా 3వ రాయికి పడిపోయాడు. అవునా? అవునా? అవునా కాదా? అవునా కాదా? ఏదోటి చెప్పండి. కాదు. దేవుడు మన పక్షముగా నిలబడితే మనకు విరోధి ఎవడు నిలబడగలడండి? మొట్టమొదటి దెబ్బకే పడిపోయాడు. ఆమేన్.
నీవు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం అనేటువంటి బలమైన, యథార్థత అనేటువంటి బలమైన, నమ్మకత్వం అనే బలమైన ఆయుధంతో నిలబడగలిగితే నీ ఆరోగ్యం ఎక్కడికి పోదు. పట్టుకెళ్ళినోడు పట్టుకొని వచ్చి ఇచ్చేసిపోతాడు. యోబు విషయంలో కూడా అదే జరిగిందండి. చివరికి వెళ్ళి యోబు గ్రంథంలో చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి అనుగ్రహించెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. నీ శరీరములో నుండి అపవాది ఒకవేళ ఆరోగ్యము అనే విలువైన దానిని పట్టుకొని పోతే, నా తలరాతాన్ని కూర్చోవద్దు ప్రియ దేవుని బిడ్డ, లేచి నిలబడు. దేవునికి ఇచ్చిన నమ్మకత్వము, యథార్థత అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని అపవాది మీద పడు. నువ్వు ఫైట్ బ్యాక్ చేయగలిగితే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. నువ్వు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తెచ్చుకోగలవు. క్రైస్తవులు పోరాడట్ల. ఏముందండి, వాడు చాలా బలమైనవాడు, వాడితో నేను ఎక్కడ పోరాడగలను, దీనికంటే ఏం చేయడం బెటర్ అంట, రాజీ పడిపోవడం బెటర్. రాజీ పడి బ్రతుకుతున్న క్రైస్తవులు అనేక మంది భూమి మీద ఉన్నారు. సంఘాలలో కూడా విడిగా ఉన్నారు. తెలియదు, అప్పుడు తెలుస్తుంది. గడ్డి పోచేంటో గింజేంటో ఆ రోజున తెలుస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి క్రైస్తవులు అనేక చోట్ల కనపడతా ఉన్నారు. కుటుంబంలో రాజీ పడు, నీ జీవితంలో రాజీ పడు, నీ భర్తతో రాజీ పడు, నీ భార్యతో రాజీ పడు, నీకున్న పరిస్థితులతో రాజీ పడు, లేకపోతే బతకలేవు. కానీ నీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడద్దు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి చచ్చేంత వరకు నేను ఎలానే ఉంటానండి, నేను మారను, నేను దేవుణ్ణి నమ్మాను అంతే. కష్టమో నష్టమో ఇక్కడే ఇలానే. అలా ఉండగలిగినప్పుడు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూచినప్పుడు బల, ఇది ఒక ఎక్స్ప్రెషన్, బల అనే మాట. అరే ఏం చేసావయ్యా, ఎంత నమ్మకత్వం, ఎంత యథార్థత అని దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు మెచ్చుకుంటే అంతకన్నా భాగ్యం ఉందా ఒక నరమాత్రునికి? అంతకన్నా అదృష్టం దొరుకుతుందా ఒక మట్టివాడికి? అల్పకాల ఆయుష్కాలంలో బ్రతుకుతున్న మనకు దేవుని ఎదుట అంత భోగం అంటే, అంత భాగ్యం అంటే, అంత అదృష్టం అంటే గొప్పదే కదా. మనం అలా నిలబడగలగాల. దేవుని బిడ్డలారా, మనందరం శరీరాలతో, మట్టి శరీరాలతో ఉన్నాం. అనారోగ్యం వస్తుంది, వచ్చినప్పుడు యథార్థంగా నిలబడు. అనారోగ్యం వచ్చినప్పుడు నమ్మకత్వంతో నిలబడు. అంతేగాని మరి వేరే రీతిన దేవుని మీద పడి దేవుని దూషించడానికి, నిందించడానికి తెగబడొద్దు. రెండవ విషయం ఏంటంటే, మన హృదయాలలో నెమ్మదిని పట్టుకొని పోతాడు. ఈ దినాలలో ఎవరికున్నది నెమ్మది? అందరూ కూడా పైకి బాగానే కనపడుతూ ఉన్నారు, లోపల మాత్రం బాధలతోనే ఉన్నారు. పైకి నవ్వుతానే ఉంటా ఉన్నారు, గుండెల్లో వేదన ఉంటానే ఉన్నది. ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన పడుతున్న శ్రమను వింటూ ఉంటే ఒక్కొక్కసారి నాకు కూడా భలే బాధ అనిపిస్తూ ఉంది. అంటే దేవుని కొరకు అని పని చేస్తూ ఉన్నాడు, ఆరోగ్యంతో సంబంధం లేదు, కొంతసేపు తీరిక పడదాం అనేటువంటి పరిస్థితి లేదు, అండ్ ఇంకా చెప్పాలి అంటే సుఖపడదాం అనేటువంటి ఆలోచన అసలే లేదు. దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు పని చేయాలని నిజమే. ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు అని ముందుకెళ్తా ఉన్నారు. మరి కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే అనేకమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలు, అనేకపరమైనటువంటి ఇబ్బందికరమైన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్న, నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ హృదయంలో నుండి ఒకవేళ అపవాది ఆ నెమ్మది, మనశ్శాంతి అనేటువంటి దాన్ని పట్టుకొని పోతే అక్కడ కూడా నీవు పోరాడాలి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి ఒక అద్భుతమైన ఉపమానం కనబడుతుంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నాన్న నాకు వచ్చే భాగం ఇచ్చేయి. నాన్న వేరే ఏం మాట్లాడకుండా కుమారుడు అడిగినటువంటి దానికి
కుమారుడు అడిగినట్లుగా కుమారుడికి ఇచ్చేశాడు. కుమారుడు దాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడని వాక్యం చెప్తావు. తండ్రికి దూరంగా, అయిన వారికి దూరంగా, తండ్రికి సమాచారం చేరనంత దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 14వ వచనం నుండి చూసినట్లయితే, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశములో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. ఒక యవనస్తుడు, ఈ యవనస్తుడు తన తండ్రి దగ్గర అద్భుతమైన భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే కాలు కింద పెట్టకుండా ఉండగలిగిన భాగ్యవంతుడు. అలాంటి వాడు నాన్న దగ్గరికి వెళ్ళాడు, అడిగి తీసుకున్నాడు తనకు రావాల్సిన భాగాన్ని. దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతయు ఖర్చు చేశాడు. దుర్వ్యాపారము వలన ఖర్చు చేసిన తర్వాత అతడు ఇబ్బంది పడసాగి చాలా ఇబ్బంది పడ్డాడు. తినడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో ఆ దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. కరువులో ఉద్యోగం ఇచ్చేవాడెవడు? భోజనం పెట్టేవాడెవడు? తిరగా ఎవరో ఒక అతను కనికరించి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఏంటి? పందులను కాచేటువంటి ఉద్యోగం. తండ్రి దగ్గర ఉన్నతమైన స్థితిలో బ్రతికినవాడు, తండ్రి దగ్గర నెమ్మది కలిగి జీవించినవాడు, తండ్రి దగ్గర రేపటి నా భోజనపు సంగతి ఏంటి అని ఏ రోజున ఆలోచన చేయనటువంటి వాడు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ తన భోజనము కొరకు, తన తర్వాత మీల్ కొరకు అతడు శ్రమ పడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతని హృదయంలో నెమ్మది లేదు, అతని గుండెల్లో నెమ్మది లేదు. పరిస్థితులన్నీ కూడా తాను ఊహించిన దానికి వ్యతిరేకముగా మారిపోయినాయి. నెమ్మదిగా ఉన్నటువంటి వాడు సడన్గా వచ్చి ఇబ్బందిలో పడ్డాడు. పందులు తినేటువంటి పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయాడు. హృదయంలో నెమ్మది లేనటువంటి ఆ స్థితిలో అతడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? మారు మనస్సు. బైబిల్లో కనబడతా ఉంది. 17వ వచనం ప్రారంభంలో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ గుండెల్లో నెమ్మది లేకుండా పోయిందో, ఎప్పుడైతే నీ మనస్సులో ప్రశాంతత లోపించిందో, అప్పుడు నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారు మనస్సు కలిగి దేవుని ఎదుట అడగాలి. అయ్యా, నేను చేసింది తప్పు. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా నీకు వ్యతిరేకమైన కార్యం నేను చేశానా, నీకు విరోధముగా నేనైనా ఏదైనా పాపం చేశానా, నన్ను క్షమించని దేవుని ఎదుట మారు మనసు కొరకు సిద్ధపడాలి. దానికి వ్యతిరేకమైన దిశలో క్రైస్తవులు పాస్టర్ల ద్వారా మీరు మారు మనసు పొందండి అని అంటే చాలామంది రివర్స్ అవుతూ మేమేం తప్పు చేసామండి అని అంటూ ఉంటారు, మేమేం పాపం చేశామండి అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి మేం పాపం చేయడానికి పాపులం కాదు అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పాపము, పాప క్షమాపణ వీటిని ప్రక్కన పెడితే నీ హృదయంలో నెమ్మది లేకపోవడానికి కారణం నీ పాపమే. ఆదాము హవ్వలు ఏదెను వనములో చాలా ప్రశాంతంగా ఉన్నారండి, చాలా ప్రశాంతంగా ఉన్నారు. అయితే వారు ఊహించని స్థితిలో పాపం వచ్చి వారి జీవితాల్లోనికి చేరింది. ఎప్పుడైతే వారు పాపం చేశారో స్ట్రగుల్ ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వారు నడిచారో వారి గుండెల్లో మనశ్శాంతి పోయింది. అపవాది పట్టుకుని పోయాడు. స్ట్రగుల్ ప్రారంభమైంది. అప్పటి వరకు ఏ రోజు భోజనం కొరకు ఆశపడలేదు, లేక ఆలోచన చేయలేదు. ఏ రోజున ఏ విషయం కొరకు కూర్చొని రేపటి సంగతి ఏంటి అని ఆలోచన చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడైతే పాపం చేశారో రోగాలు వచ్చినాయి. ఎప్పుడైతే పాపం చేశారో రేపటిని గురించి సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే పాపం చేశారో నెమ్మది లేకపోవడం జరిగింది. ఎప్పుడైతే పాపం చేశారో కష్టించి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాపమే, దేవునికి వ్యతిరేకముగా మనం చేసిన క్రియలే మన హృదయాలలో నెమ్మది లేకపోవడానికి కారణం. ఎప్పుడైతే పాపం చేస్తామో అపవాది వస్తాడు, మన హృదయాల్లో నుండి నెమ్మది పట్టుకొని పోతాడు. నీవు ఫైట్ బ్యాక్ చేయాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? మారు మనసే, తప్పితే వేరే మార్గం లేదు. ప్రభువా నేను తప్పు చేశా, దేవా నేను పాపం చేశా, నన్ను క్షమించు అని దేవుని దగ్గర అడగాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ చిన్న కుమారుడు అదే రీతిన తన హృదయంలో లోపించినటువంటి నెమ్మది, తన హృదయంలో పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతి కొరకు మారు మనస్సునకు సిద్ధపడ్డాడు. బుద్ధి వచ్చినప్పుడు మారు మనస్సునకు సిద్ధపడ్డాడు. సిద్ధపడి తీర్మానం చేసుకున్నాడు, వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి. తిరిగి వస్తూ ఉన్నాడు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి కుమారుని పోల్చుకున్నటువంటి వాడు గబగబా తన ఇంటిలో నుండి పరుగులెత్తుకుంటూ రోడ్డు మీద పరుగెడుతూ ఉన్నాడు. వెళ్ళి 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 తన కుమారుని మీద పడి ఏడ్చాడు. కుమారుడు చెప్తా ఉన్నాడు, తండ్రి, పరలోకమందున్న నా దేవునికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుడనని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. మారు మనస్సు. నీ హృదయంలో నెమ్మది లేకుండా, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, అత్తగారితో, మామగారితో, అయిన వారితో నీకు ఏ విధమైనటువంటి కలతలున్నా నెమ్మది లేకపోతే మొదటిగా నువ్వు చేస్తున్న తప్పిదాన్ని దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చే, ప్రభువా నన్ను సరిచే. ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అంట. మా వైపు చెప్తా ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. అంటే మనం సరైన వాళ్ళం అనుకోండి, తప్పనిసరిగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సరైన వాళ్ళే. ఒకవేళ వాళ్ళు సరిగా లేకపోయినప్పటికీ నువ్వు సరిగా ఉన్న కారణంగా వారు కూడా సరి అవుతారు. ఆమేన్. మొదట మనం మారాలి, మొదట మనం మార్చుకోవాలి, మొదట మనము దిద్దపడాలి. హృదయంలో నెమ్మది లేదని చెప్పి నీ భర్తతో పోరాడితే అతను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తాడు? హృదయంలో నెమ్మది లేదని చెప్పి నీ భార్యతో పోరాడితే ఆమె ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తుంది? హృదయంలో నెమ్మది లేదంటే ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని నమ్మిన విశ్వాసిగా ప్రభు పాదాల చెంత మోకరిల్లి, ప్రభువా నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించు, నన్ను మార్చు అని అడుగు. దేవుడు నీకు అలాంటి మనసు ఇచ్చినప్పుడు, మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడి దేవుని ఎదుట ప్రార్థన చేస్తే, మార్చబడిన తరువాత దేవుడు నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించినప్పుడు ఎలాంటి సాక్ష్యం పొందుకుంటావో తెలుసా? ఇదే 15వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నారు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేనో, తప్పిపోయి దొరికేనో అని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. తన హృదయంలో తాను కోల్పోయినటువంటి ప్రశాంతత మారు మనస్సు కారణంగా రెస్టోర్ అయింది, మరలా తిరిగి వచ్చింది. ఫైట్ బ్యాక్ చేస్తున్నామా లేదా? దీనంతటికీ కారణం ఈ మనశ్శాంతి లేకపోవడానికి, అనారోగ్యం సంభవించడానికి, క్రైస్తవులమైనటువంటి మన బ్రతుకుల్లో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు అపవాది ప్రధాన కారణమని తెలుసుకొని దేవుని ఎదుట యథార్థత, దేవుని ఎదుట మారు మనస్సు అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలతో నీవు యుద్ధానికి వెళ్ళాలి తప్ప లోకపరమైనటువంటి ఆయుధాలతో నీవు గెలవలేవు. చివరి విషయం ఏంటంటే మన యొక్క బ్రతుకులో రక్షణ కూడా కొన్ని సందర్భాలలో ప్రమాదంలో పడతా ఉంటుంది. కొన్ని ఏళ్లుగా, కొన్ని సంవత్సరాలుగా కష్టపడి దేవుని ఎదుట నమ్మకముగా పొందిన రక్షణ కొన్ని సందర్భాలలో ప్రమాదంలో పడినప్పుడు నీవు నేను చేయాల్సినటువంటిది ఏంటో పరిశుద్ధ గ్రంథం చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారితో దాదాపు 3.5 సంవత్సరాలు కలిసి నడిచినటువంటి వాడు యూదా ఇస్కరియోతు. 3.5 సంవత్సరాలు యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. యేసయ్య ఏం చూసిన కళ్ళారా సాక్ష్యంగా నిలిచాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రతి అద్భుతములో ఒక సజీవమైన సాక్ష్యం. సువార్త పరిచర్యలో
ప్రభు పాదముల్లో లేకపోతే అడుగు వేసి నడిచి వెళ్ళినటువంటి వాడిని అపవాది మింగేసింది. 30 వెండి నాణాలకు ఆశపడి యేసు ప్రభువును అమ్మడానికి అతన్ని ముందుకు నెట్టింది. ఆ 30 వెండి నాణాలు ఆశపడి తీసుకొని యేసు ప్రభువును అమ్మేశాడు. తన యొక్క రక్షణను ప్రమాదంలో పడేసుకున్నాడు. చివరికి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. అపవాది తన యొక్క ప్రయత్నంలో యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు నడిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తినే మింగేసింది. నువ్వు నేను ఓ లెక్క. మన రక్షణలో కూడా ఎప్పుడో పొందుకున్నామని చెప్తామే, మన రక్షణలో కూడా ప్రమాదంలో పడే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది సంఘాలలో చెప్తారు, మేము రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందండి, మేము బాప్తిస్మం తీసుకొని 30 సంవత్సరాలు అయిందండి. అబ్బో, మేము బాప్తిస్మం తీసుకునేసరికి మీరు పుట్టుండరండి. చాలామంది చెప్తున్న మాట. ఎంతకాలం క్రితం నీవు బాప్తిస్మం తీసుకున్నావు అన్నది కాదయ్యా ముఖ్యం. ఈరోజు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళే సజీవముగా ఉన్నదా నీ రక్షణ? ఎంతకాలం క్రితం తీసుకున్నామన్నది డజంట్ మ్యాటర్. ఈ రోజుకి నీ విశ్వాసాన్ని బట్టి ఈ రోజుకి నీ రక్షణ సజీవంగా ఉందా లేదా? ఒకవేళ అలా లేకపోతే ఈ క్షణాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే దేవుని దగ్గర నిలబడినప్పుడు, సార్ నేను 1947 1957 అప్పుడు ఎప్పుడో తీసుకున్నాను, అప్పటి నుంచి ఇలా కరెక్ట్గా కొనసాగుతా ఉన్నాను. ఆపు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలాంటిది? ఇప్పుడు నీ రక్షణ స్థితి ఎలాంటిది? ఇప్పుడు నీవు పరలోకంలోనికి వెళ్ళాలనంటే ఇప్పుడు నీకున్నటువంటి అర్హత ఏంటని దేవుడు అడిగినప్పుడు చెప్పగలిగే ధైర్యం నీకు ఉన్నదా? ఎంతకాలం క్రితం కాదు నీవు పొందిన రక్షణ. కొంతమంది అంటారు, మా వైపు ఆంధ్రాలో అంటారు, రక్షణ పుచ్చుకున్నామండి. అదేమన్నా తీర్థమా పుచ్చుకోవడానికి? రక్షణ పుచ్చుకోవడం కాదు, రక్షణను సంపాదించుకోవడం దేవుని యొక్క మహాభాగ్యాన్ని బట్టి. అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అది దేవుని కృప. నువ్వు పొందావు, పాస్టర్ గారు ఇచ్చారు కాదు, దేవుని కృప. అది దేవుని కృప. నీ ఎడల నా ఎడల అది మీ క్రియల వలన కలిగినది కాదు. ఈ రక్షణ కూడా అపవాది పట్టుకుని పోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకని మింగేసింది. ఉరిపోసుకుని చచ్చిపోవడం ఏంటండి? రక్షణానుభవం కలిగిన వాళ్ళు ఈ దినాల్లో చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కుటుంబంలో చిన్నపాటి కలతలకు ఊరిపోసుకుని చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు. ఇంకా దౌర్భాగ్యం ఏంటనంటే, నేను పేరు చెప్పను కానీ హైదరాబాద్లో ఒక పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రసంగం చేస్తూ, మీరు రక్షణ పొందారు కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ ఇబ్బందిలో ఊరిపోసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా మీరు పరలోకంలో ఉంటారని చెప్పాడండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, అంటే వాక్యానుసారం అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే నమ్ముతా ఉన్నా, ఉరిపోసుకుని చచ్చిపోవడం అనేది, సూసైడ్ చేసుకోవడం అనేది వాక్యానుసారం అయితే అది విరుద్ధం. పరలోకం వెళ్ళవాడు. రక్షణ పొందేశాం కాబట్టి ఉరిపోసుకుని చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతారని ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది క్రైస్తవులు మధ్యలో కలతలకు ఉరిపోసుకుంటూ ఉన్నారు. ఉరిపోసుకుని చచ్చిపోవడానికి దేవుడు నిన్ను నన్ను చేయలా, బ్రతికి చూపించడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. ఆమేన్. నువ్వు వెలుగయ్యా. యేసయ్యమన్నాడు, మీరు లోకానికి వెలుగు. మరొక సందర్భంలో ప్రభు అంటూ ఉన్నాడు, మీరు లోకానికి ఉప్పు. రుచి నీవే, ఈ సమాజానికి రుచి నీవే, ఈ ప్రపంచానికి రుచి క్రైస్తవుడేనయ్యా. సంఘంలో నువ్వు ఎలా ఉండాలంట? రుచిలా ఉండాలంట. ఉప్పు అని దేవుడు అంటా ఉన్నాడు. ఒకవేళ ఒక బ్రహ్మాండమైనటువంటి విందు చేశారండి, మటన్ దమ్ బిర్యానీ చేశారు, కావాల్సినవి అన్నీ వేశారు. వేసిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయింది. వడ్డిద్దామని అనుకునేసరికి వండినటువంటి వాడు, అర్రే ఉప్పేయడం మర్చిపోయింది సార్
అన్నాడు అనుకోండి, ఆ పోన్లే బ్రహ్మాండంగా చేసావుగా, మటన్ పీసులు ఉన్నాయిగా, ఇంకా చాలా బాగుంది కదా, వడ్డించేయి అని చెప్పానంటే వడ్డిస్తే తింటారా? వడ్డిస్తే తింటారా? బాస్మతి రైస్తో చేసామండి, తింటారా? మటన్ దమ్ బిర్యానీ దమ్ పీసులు ఉన్నాయండి, తింటారా? ఏం లేదు అందులో, రుచి లేదు. సంఘంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. నువ్వు రాలేదనుకో, నీ విలువ, నీ వెలితి కనపడాలి. దేవుడు అలా చెప్పాడు మనల్ని. క్రైస్తవుడు అలా ఉండాలి. నువ్వు రాలేదనుకో, ఆమె ఎందుకు రాలేదు, నువ్వు రాలేదనుకో, అతడు ఎందుకు రాలేదు, నీ వెలితి కనపడాలి. అందరితో వచ్చేసి అందరితో వెళ్ళిపోవడం కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. దేవుని మనసులోనే నీకు ఇంత స్థానం ఇచ్చినప్పుడు సంఘంలో నీకు స్థానం ఇవ్వడంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. సంఘంలో నువ్వు లేవంటే విలువ తెలియాలి. సమాజానికి దేవుడు మనలను ఉప్పుగా చేశాడు. ఈ ప్రపంచానికి దేవుడు మనలను వెలుగుగా చేశాడు. అసలు వెలగాల్సిన క్రైస్తవుడే వెలగకుండా చీకటైపోతే, వెలుగు ఇవ్వాల్సిన కొవ్వొత్తే వెలగట్టం లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు కొన్ని బల్బ్స్ ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. ఒకవేళ అది రేపటి దినాన స్విచ్ ఆన్ చేసినప్పుడు వెలగట్లేదు అనుకో, అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు? పోన్లేవయ్యా, చాలా కాలం నుండి వెలుగుచ్చింది, ఆ పని చేయకపోయినా అలా ఉంచే, పర్వాలేదు అంటారా? తీసేయ్. ఈ మొక్క వలన ఈ భూమి సారం ఎందుకు పోవాలి? 3 సంవత్సరాల నుండి నేను ఫలం వెతక వస్తూ ఉన్నా, ఫలించట్లా. దేవుని బిడ్డలారా, మనము వెలుగై ఉన్నాము. వెలగని పక్షంలో దేవుడు రిప్లేస్ చేస్తాడు. జాగ్రత్త. నేను ఎప్పటి నుండో ఉన్నాను కాబట్టి ఉంటాను అని చెప్పడానికి లేదు. నీతో దేవునికి ఏ విధమైనటువంటి పని లేదనుకో, నీ వలన దేవునికి ఏ విధమైనటువంటి మహిమ రావడం లేదనుకో, నీ వలన దేవునికి ఏ విధమైన ఘనత కలగడం లేదనుకో, దేవుడు నిన్ను రీప్లేస్ చేసేస్తాడు. నేను నా సంఘంలో ప్రతిసారి చెప్పుకుంటా ఉంటా, నేను నా సంఘంలో గొప్పోడినని, చాకచక్యం కలిగిందని, లేకపోతే ఇంకేదో బ్యాక్గ్రౌండ్లను చూసి ఇక్కడ నిలబడలేదండి. నేను అలా ఎప్పుడు గర్వించలేదండి. ఒకవేళ నన్ను బట్టి నేను కాబట్టి నిలబడ్డా, నా బ్యాక్గ్రౌండ్, నా తల్లిదండ్రులు అయిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు కాబట్టి నిలబడ్డానని నేను గర్వించిన రోజున దేవుడు నన్ను పక్కన పెట్టి నాకంటే యోగ్యుడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడని ప్రతిసారి చెప్తాను సంఘంలో. మన గొప్పతనం ఏమీ లేదు, మా గొప్పతనాలు ఏమీ లేవు. మేము పని చేయడం మానేసేసి బద్ధకంగా కూర్చున్నామా, రిప్లేస్ చేసి తీరుతాడు దేవుడు. ఇదేమి వారసత్వంగా వచ్చేది కాదు. ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. పొంది ఉన్న మేము అదృష్టవంతులం, వింటున్న మనం అదృష్టవంతులం. ఈ రోజున నీవు నేను దేవునికి మహిమకరంగా నిలబడాలి. దేవుడు నిన్ను వెలుగు అని చెప్తా ఉంటే వెలగకుండా నీ రక్షణను కోల్పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు నేనేం చేయాలో తెలుసా? పశ్చాత్తాపముతో దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నీ రక్తంతో మరొకసారి నన్ను కడుగు. అపవాదికి ఉన్నటువంటి సక్సెస్ ఏంటనంటే, యేసు ప్రభు వారి శిష్యుల్లోనే ఒకని మింగేసింది. కాబట్టి మంచి నమ్మకంతో మరొకని మీద పడింది. ఎవరైనా? పేతురు. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతా, కోడి కూయక మునిపి ఇది జరుగుతుంది అన్నాడు. యేసుప్రభు వారు అనినట్లుగానే కోడి కూయక మునుపు పేతురు 3 సార్లు, ఆయన ఎవరో నాకు తెలియదు సార్, ఆయనతో నేను ఎప్పుడు నడవలేదు, నాకు ఆయన పేరు తెలియదు, దేవుని 3 సార్లు నాకు తెలియదని చెప్పి అబద్ధం ఆడాడు. ఆయన యొక్క రక్షణ అట్ స్టేక్, ప్రమాదంలో పడింది. ఆయన రక్షణ ప్రమాదంలో పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు అని అంటే 10 మందిలో చులకనని చెప్పి మనం దేవుని నమ్మిన వారమని చెప్పుకోవడానికి కూడా భయపడిన సందర్భాలు ఉంటాయి, సిగ్గుపడి దాచుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు సమాజానికి, దేవుని సంఘానికి వచ్చేటప్పుడు బైబిల్ దాచుకుని వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నీవు క్రైస్తవుడవు అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనను మరుగు చేయడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే అంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. ఆయన ఎవరో నాకు తెలియదండి, ప్రాణం పోతుందేమోనని
ప్రాణం తీసేస్తారేమోనని, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే దేవుని యొక్క అద్భుతమైన కృప పేతురు ఎడల ఉన్నది. వెంటనే పేతురు ఏం చేశాడు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం ముగిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించు. ఇదే పని యూదా ఇస్కరియోతు చేసినా దేవుడు క్షమించి ఉండేవాడేమో, బట్ నో మోర్, ఆయనకు అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్ని సందర్భాలలో మన రక్షణ ప్రమాదంలో పడినప్పుడు, మన రక్షణ ఇబ్బందికరమైనప్పుడు, మన రక్షణను మృంగేయడానికి అపవాది ప్రయత్నం చేసి మనలను ఇరుకున పడేసినప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ప్రభువా నిన్ను ఎరుగనని నీ నిమిత్తమై సాక్ష్యముగా నిలబడవలసిన నేను సిగ్గుపడి తల వంచుకుని నిలబడ్డాను, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను నన్ను మరలా తిరిగి క్షమించి తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ పేతురును దేవుడు క్షమించి అద్భుతమైన బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత ఏంటో మనకి యోహాను సువార్తలో కనపడతా ఉంది. ఈ మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా పేతురు అంటూ ఉన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము అని అతనితో చెప్పాను. మరలా యేసు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి యేసు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడుగగా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు. 3 సార్లు దేవుడు పేతురును అడిగిన మాట, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా గొర్రెలను కాయుము. యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తరువాత ఆరోహణానికి ముందు దేవుడు పేతురునకు అప్పగించిన బాధ్యత, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. పశ్చాత్తాపడ్డాడు దేవుని ఎదుట, రక్షణను మరలా తిరిగి సంపాదించుకున్నాడు. ఇతడు ఫైట్ బ్యాక్ చేసిన విధానం ఏంటో తెలుసా? ఇతడు వాడిన ఆయుధం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మరొకసారి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నీ శరీరంలో ఆరోగ్యం పోతే దేవుని మీద పడొద్దు. యథార్థంగా దేవుని ఎదుట నమ్మకంగా నిలబడు. దేవుడు నీకు మరల ఆరోగ్యం ఇస్తాడు. అపవాది పట్టుకొని పోయిన ఆరోగ్యం మరలా తిరిగి నీకు రెస్టోర్ చేయబడుతుంది. నీ మనసులో నెమ్మది పోయిందా? హృదయంలో మనశ్శాంతి లేకుండా పోయిందా? మారు మనసుకై ప్రయత్నించు. దేవుని ఎదుట నీవు చేసిన తప్పును ఒప్పుకో, మార్చుతాడు. చచ్చిపోయిన పరిస్థితిలో నుండి సజీవంగా నిన్ను నిలబెట్టి సాక్ష్యముగా వాడుకుంటాడు. మూడవది, నీ రక్షణ ప్రమాదంలో పడిందా? నీ రక్షణను అపవాది మింగేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? ఆ సమయంలో పశ్చాత్తాపము అనేటువంటి ఆయుధముతో అపవాది మీద తిరగబడు. దేవుడు నీ రక్షణను మరలా తిరిగి నీకు ఇస్తాడు. బ్రహ్మాండమైనటువంటి బాధ్యతను అప్పగించి ఆయన రాకడ పర్యంతము నిన్ను వాడుకుంటాడు. ఈ 3 విషయాలు, ఈ 3 ఆయుధాలు మనకు అవసరం. ఏదో ఒక సందర్భంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకి క్రొత్తగా పెళ్ళయి వేరు కాపురం పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మొదటిగా షాప్కి వెళ్ళి భోజనానికి కావలసినటువంటి కుక్కర్, కూర వండుకోవడానికి ఒకటి,
భోజనం చేయడానికి ప్లేట్స్, ఆ స్పూన్స్, అవి మొత్తం అన్నీ కూడా ఒకసారి కొనుక్కొని వాళ్ళు ఎంచుకున్నటువంటి గృహంలోకి వెళ్ళి క్రొత్తగా వారి జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు. అవునా? ఇలాగే జరుగుతుంది కదా. అలా కాకుండా కొత్తగా పెళ్ళి అయింది కదా, ఈ రోజున కుక్కర్ కొనుక్కుందామని చెప్పి మొదటి రోజున కుక్కర్ కొనుక్కొని, వారం తర్వాత కూర వండుకోవడానికి ఒకటి కొనుక్కొని, ఇంకొక వారం తర్వాత తినడానికి ప్లేట్లు కొనుక్కొని, అలా చేస్తారు ఎవరైనా? ఎందుకని? అన్నీ ఒక్కసారే కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఏదైనా వాడుకోవచ్చు. ఈ 3 విషయాలు దేవుని బిడ్డలారా నీవు దగ్గర పెట్టుకోగలిగితే సమయం సందర్భం లేకుండా ఏ పరిస్థితిలో అపవాది నీ మీద దండెత్తినా యూ కెన్ యూజ్ యువర్ వెపన్. నువ్వు ఆ ఆయుధాన్ని వినియోగించవచ్చు. అప్పటికి నీ దగ్గర ఒకటే ఆయుధం ఉందనుకో, వాడు నీ మీద ప్రయోగించింది మరొక అస్త్రం అనుకో, దానికి తగిన ఆయుధం నీ దగ్గర లేదనుకో, చచ్చిపోతావు జాగ్రత్త, దొరికిపోతావు జాగ్రత్త. ఈ 3 ఆయుధాలు నీ దగ్గర ఉండాలి. యథార్థత అనే ఆయుధం, మారు మనస్సు అనే ఆయుధం, పశ్చాత్తాపం అనే ఆయుధం. ఈ 3 విషయాలలో శ్రద్ధ కలిగి ఉందాం. జాగ్రత్తగా మన హృదయాలలో భద్రం చేసుకుందాం. అపవాది ఏ రీతిగా దండెత్తినా సిద్ధముగా ఉందాం. రాత్రి వేళ, పగటి వేళ, సంధ్య చీకటిలో, కాలంతో సంబంధం లేదు. వాడు ఎప్పుడు నీ మీద దండెత్తినా నీ దగ్గర రెడీగా ఉన్న ఆయుధంతో నీవు ముందుకెళ్ళగలిగితే యుద్ధము యెహోవాదే, జయము మనదే. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను బట్టి కృతజ్ఞతలు. మట్టివారమయ్యా, మా బ్రతుకుల్లో నీవిచ్చిన ఈ ఆయుధాలతో మేము పోరాడి గెలిచి యేసు నామములో విజయం సంపాదించామని సంఘములోను, సమాజములోను, ఈ ప్రపంచం ఎదుట నిలబడి నీకు నమ్మకమైన సాక్షులముగా నిలిచే భాగ్యమిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
రక్తమే యేసు. అందరూ లేచి నిలబడదాం. ప్రవహించెను కల్వరిలో కడుగబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో అడుగబడి నేను రక్షణ పొందితిని, అడుగబడి నేను రక్షణ పొందితిని. నా సంకటములన్నీ తీరిపోయి సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి. వరకు నేనిక దాసుడగాను, వరకు నేనిక దాసుడగాను. పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీ తీరిపోయి సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి. నా బలము నా ఆశ్రయము, నా బలము నా ఆశ్రయము, నా రక్షణ యేసయ్య హల్లెలూయా, నా రక్షణ యేసయ్య హల్లెలూయా. నా సంకటములన్నీ తీరిపోయి సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి. యేసునామా, యేసునామా, యేసు రక్తం, యేసు రక్తం, యేసునామా, 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 యేసునామా. సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి, సంహారదుత నన్ను దాటిపోయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ పడదాం. దేవునికి మహిమ.